ఏమయ్యా పొద్దుగాల నానబెట్టిన బట్టలు ఎప్పుడు ఇస్తావు? ఏం చేస్తావు? పొద్దు పోతుంది. ఏం చేస్తున్నా బిడ్డ? చాయ్ తాగుతున్నా కొడుక. ఏమరా ఎట్లా వస్తుంది? చాయ్ తాగుతున్నా, అప్పుడు తిన్నా మధ్యాహ్నం. ఏం చేసి కొడుక మరి? ఈ ఊర్లో ఉన్న తాపతి నీకున్న తాపతి ఎవరు లేదమ్మా. ఏమైతుంది నీ కొడుకు చేసిన లెక్కలు ఊరు మొత్తం ఊరే కొడే కూర్చున్నాడమ్మా. ఏంటి గురించి రా? ఏంటి గురించి? ఆ పెంటామని ఎక్కించుకొని షాద్ నగర్ అంట, సీన్వల్ అంట, శిఖర్లు అంట. ఎప్పుడు ఇక నువ్వు ఎప్పుడన్నా 100 రూపాయలు చెప్పులు అడిగినావు, 100 రూపాయలు చెప్పులు వేసుకున్నావు. నీ కొడుకు ఆ అమ్మకు 1500 చెప్పులు ఇప్పించాడు మొన్న. అందుకే తలిగిర్రా నా కొంపకాలు. అవునా అనుకుంటూనే ఉన్నా. ఆడొచ్చి తొంగి చూసినాడు అనుకున్న కొడుకు. నేను అది ఏదో చేస్తాడని అనుకున్నా. నేను ఎంత చెప్పేసి నేను ఎన్నిసార్లు చెప్పినా వద్దురా వద్దురా అంటే నా దత్తు ఉంటాడు. ఆ దత్తు ఇంటిపెట్టి వాళ్ళ భావన వేసుకొని ఈ షర్ట్ అంట, ఆ పుట్టనంట ఏదేదో తిరుగుతున్నాడు. నేను ఏం చెప్పిన నోటోటి ఏం చేస్తాడు కొడుక? ఇల్లు ఏం చేస్తాడో నాకేం అర్థమైతే లేదు. వద్దురా వద్దురా అంటే వాడు ఇంటలేడు. ఆదివారం వచ్చి చికెన్ తీసుకుపోతాడు మళ్ళా ఇంటికి. వాళ్ళ అమ్మకు గోలిగంట మొన్న గోళీలు మర్చిపోయి పక్కలకి పోతున్నా. వాళ్ళ బాగా ఫోన్ చేసి బావా ఆడును బావా మా అమ్మాయి గోల్ లేక తీసుకురా అని అంటే నేను ఎవరికి మాట్లాడుతున్నాను అనుకోండి. సాయంత్రం మన పంతులు గారి ఇంటికి చేసి గోళీలు ఇస్తే అప్పుడు అదే వీళ్ళతో చేసుకుంటున్నారు అన్ని పనులు అని నేను అనుకున్నాను. నాకు తెలియకుండా వాడు మస్తు చేస్తున్నాడు. అన్ని జరుగుతున్నాయి. ముగ్గురు మంచి అందరం కలిసి తిరుగుతున్నాం. బావతో మాట్లాడినప్పటి నుంచి మాతో మాట్లాడతలేదు. చెప్పను పని చేస్తాను. చిన్నమ్మ నువ్వు మాత్రము ఆ పెంటమని ఇంటికి ఫాలో చేసుకున్నావు. నీ ఇంటి మొత్తం గదిలో ఏం చెప్పిండ్రు ఏం ఎంత మంచిగా మాట్లాడారు. ఎప్పుడు నేను రోజు తిట్టుడు మంచి భక్తులు మీద పడ్డదు వాళ్ళందరికీ. వారు నా చేతులకే జారిపోయాడు. ఏం చేస్తా? దాని పని రానియాలి అయితే దాని పని అవుతుంది. కానీ చాయ్ తాగి నీతో నీకేం చెప్తున్నాం అనుకుంటున్నాడు. చూసినావా నీ కొడుకు బాగా నా ముద్దుల కొడుకు ముద్దాది తెచ్చిండి ఎసరు ఆ కొంపల మనవే ఏం చేస్తున్నాయి. నాణ్యాలు ఎట్లా వస్తాడో రాని మొన్న 10,000 అకౌంట్ డ్రా చేసిందంట. వాడు ఎట్లా వస్తాడు రాని గేట్ దాటదు వాడు ఉన్నది అంటాడు. చేస్తాను పని మంచిగానే చేస్తారు. ఏమైంది? ఏమైంది? పుట్టుంటే దయపడినట్టయితే నీళ్ళు కాకుండా నువ్వు కాకుండా ఏదో పెద్ద ఇల్లు అయినట్టు దునియం లేదు ఇల్లు ఉన్నట్టు దాని ఇష్టం ఉన్న తాను ఉండు. నువ్వు ఒకదాని ఉండు ఇల్లు కొత్త బాగా నువ్వే ఉంది. ఇక నువ్వేం చదువుకో ఇంట్లో. ఏం రాబార్కావు గేడు చనిపోతున్నావు. పోరా నువ్వేం ముంగరా పో. మళ్ళీ ఇంటికే వస్తావు. పోరా పో. బాడకావు బాగా సోపతి పట్టి సంసారం అంతా నాశ చేసి గేడు చనిపోతున్నాడు వచ్చి పెట్టినట్టు. బాడకావు పెద్దమ్మా అన్నట్టు పోయిండు. అక్క ఏంద్రా అమ్మ లేడాక? లేడు ఊళ్ళకి పోయిండు తమ్మి.
అరే పని మీద వస్తే నేను పని పంపించిండు. ఎందుకు? మొన్న చింతపండు కొట్టినా కదా, ఆ, దాని గురించి డబ్బులు ఇస్తాడు దొరకరా అని చెప్పిందట. అవునా? ఊళ్ళోనే ఎన్నో ఉంటాడు తమ్మి, జర కలుపుకొని తొలుకుపో. ఏడ ఉన్నాడో ఏడ చూడాలనో ఏడ చూడాలనా. ఎక్కువ అమ్మ నీకు ఏమైనా చెప్పినా ఇడికైనా పోతున్నాని మనిషి ఏమో ఊళ్ళోకి పోతే అంటే వదినా అన్న నీకు ఏమైనా చెప్పాడా? తొందర దొరకరా అని చెప్పిండాక. సరేరా, నువ్వు జర ఊళ్ళో చూసుకుంటావా? గారు అత్తకట్ట కాడ ఉంటాడు, పో చూసుకుంటావు. ఉంటాడా అన్నే? ఆనే ఉంటాడు. నేను మిషన్ కో పొద్దు అవుతుంది. సరే అక్క, పోయి చూసి తోరుకొని పోతా. పో. యాడికోదాం రా, యాడికి స్కూల్కి ఎందుకు వెళ్ళారా నువ్వు? స్కూల్ కాలేదా అంతలు? ఏ కోపం నాకు గెలక దెబ్బలు పడతాయి చూడు. పోతాడు వీడు. కొడుకు పెంటమ్మ దగ్గర కూతున్నాడు. ఈ కొడుకు సంగతి చెప్దాం ఆగ్రా. మాట్లాడుకుంటే రా, ఇదే మనకు మంచి వయసు. వాళ్ళ అమ్మకి చెప్దాం బా, పోయి మనం వాళ్ళ ఇంటికి పోతున్నాడు. వాళ్ళ అమ్మని దొరికొచ్చి తొందరగా పంపించినాం అనుకో, వీని పెయ్యి వాళ్ళ కొడుతుంది. మళ్ళీ మన దగ్గర రాలుతారా? ఇవి నువ్వు ఇంటికోరే, ఇంటికో. నువ్వు చిన్న చిన్న విషయాలు రావద్దు ఇవి. పో ఇంటికో, మళ్ళీ వస్తాం. ఏం కాలే. అరే ఏమైంది ఇంతకాలం వాసింది? అరే ఆ? ఏం కాలే. ఏం కాలేదంటే ఎందుకు ఇట్లా అయింది? అసలు అరే కదిలేక నొప్పి ఉంది. రక్తం కూడా వస్తుందిగా. ఏడా గుద్ది నువ్వు? ఏమైంది ఇది? చెప్పు, నిజం చెప్పు. ఇంటికాడ అమ్మ అరుస్తుండే. అమ్మ అరిస్తే గేట్ కోపం మీద గుద్దేసాడు. ఆమె మీద కోపంతో నీ చెయ్యి గుద్దుతావా? అట్లా మాట్లాడింది అమ్మ. అట్లా మాట్లాడితే కోపం మీద తాకింది. ఏ మనిషి పోయి ఇంకా కళ్ళకి లోపల దెబ్బ బాగా తాకింది. తిన్నావా? తిన్నా. నిజం చెప్పు. అరే తిన్నట్టే. మళ్ళా వాళ్ళు అడుగుకుని వస్తుంది. కదిలేకు. అన్నమనే తింటావా లేదా? తినిపించినా ఇంత నొప్పి ఉంది. ఆకలితో నువ్వు నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నాకు. తినిపిస్తా, తిను. చేయి నొప్పి ఉంది. స్పూన్ తో తీసుకురా. దీనికైతే ఏం తక్కువ లేదు. అరే తొందరగా పోయి చిన్నికి చెప్దాం. వాడు బాగా చిక్కింది కొడుకాడు. సరేనా? పని పడదాం ఈరోజు. చిన్ని, నీకు తెలుసా నీకు విషయము? ఏమైందా? వాళ్ళ ఇంట్లోకి దొరికింది చిన్ని. మళ్ళా పోయినారా? ఇంట్లోనే ఇప్పుడు మీ మో సందలకేళ్ళు చూసి మళ్ళా పోయినా పాడవడ కొంపలకు వాడు పోయిండు. ఆ సందలకేళ్ళు చూసి మురుకొచ్చాం చిన్ని నీకు చెప్దామని. జర పోదాం. పండ్రా పోదాం. జరుగురు నేనే వద్దు. పని అలా అయినా కానీ పంతులు కానీ పని బాగా మెత్తగా వెళ్తామో పూంపో మనం. ఇంత పొద్దు ఏం తినకుండా అట్లనే ఉండి నొప్పి గిప్ప అనుకుంటా బాగా నొప్పి పెడతా. ఇంత అన్నం అయితే తిను. అన్నం తిన్నాక దవాఖాన తీసుకుపోతా. అదో మీ అక్క నవ్వుతుంది తినిపిస్తుంటే. వదినా, మా అన్నకి ఇప్పుడు తినిపించినావా? అమ్మా గిన్నె నీళ్ళ రేపు నన్ను దాపిస్తూ పట్టు. ఆగొద్దు. అరే నొప్పి కనిపిస్తుంది కానీ నీకు? కనిపిస్తుంది. ఆమె మీద కోపంతో ఫోన్లు వల కొట్టడం అవి చేయడం ఇవి చేస్తుంటావు. మాట్లాడితే పట్టు. మళ్ళీ వచ్చి తింటున్నావురా బాడుకోవు. మళ్ళీ వచ్చి తింటున్నావు. నీ వల్ల 30 సంవత్సరాల నుంచి ఇలా మళ్ళీ అడుగు పెట్టవలసి వచ్చింది. వచ్చి గుంతలు పడితివిరా, గుంతలు పడితే వచ్చి
నాకు తెలిసే వాటా ఏం తిని బిడ్డ ఏం తిని అందుకే ముందు ముందు నీ మరదలు అలవాటు చేసినావు అరే ఏం చేయలేదు అట్లా మాట్లాడతావు. ముందు ముద్ద వేసుకున్నావు మందుల మారాలి మీరు ముందు మంచిగా వేసుకొని ముద్ద వేసుకురు ఏం మాట్లాడుతున్నావమ్మా? అదే నన్ను మాట్లాడేది కొంపల మాటలు వేసినావురా ఇలా మొత్తం బారినట్లే నీకు మరి ఇంకేం చేయించినావు మరి నాకు భూవదిలి పడుతుంది అన్ని ఇల్లు తాపుతున్నా అన్ని చేస్తున్నారా నెల్లు మోసిండు చేయి నొప్పి అయింది, గేటు కొట్టేసిన చేయి నొప్పి అయింది. 9 నెలలు మోసి కన్నా అని నేను 9 నెలలు మోసి కన్నరా నేను సిగ్గు లేదా నీకు కంటిన్యూ పెళ్లి చేసుకోవడా? 30 సంవత్సరాలు ఇల్లుతో బంధం వదిలేసి నీ వల్ల మళ్ళీ వస్తున్నాయి ఇళ్ళకు నిదానం ఉండు. ఇంత సిగ్గు చేయడం లేదు బుద్ధికేయడం లేదు. ఏ మనిషిరా నువ్వు వచ్చి అరవై అరవకు చిన్ని ఎందుకట్లా నిదానం చేస్తున్నావు? ఏం నిదానం అమ్మ ఏం నిదానము మీ కొంపలో పడ్డాడు మళ్ళీ వచ్చి నేను 30 ఏళ్ళు నాడ వెళ్ళిపోయి కొంపలకి వెళ్ళి ఈ కొంపకి ఇదివరకు అని వచ్చిందా ఏం సక్బాయి అమ్మ సక్బాయి మందు పెట్టి నలుపుకున్నారు ఈ సుందర బొమ్మలు కానీ గంట మంది వస్తున్నారు నేను మంచిగా సంసారం చేపిస్తాను. ఏమో అరే వస్తావా రాదు లాస్ట్ మాట నేను రాను రావా రాను నా ఆస్తులు నీకు సిల్లు కాకుండా లేదురా చిల్లిగా వద్దు ఏకే వద్దు నువ్వెవరో ఇయ్యడికి నీకు దూరం భూములు ఇల్లు అన్ని పెట్టుకోపోవాలి, ఇవన్నీ చూసుకోవాలన్నావా నీకు ఇంత కూడా ఆస్తులకి ఇంత కూడా లేదు ఏం లేదు ఇయ్యను ఇక మొత్తం పెట్టుకోపోయి ఆస్తి మొత్తం పెట్టుకోపో. ఎందుకంత వద్దు నాకు ఏమద్దు ఏదో వాళ్ళిద్దరు చూసుకోరు మీరే వేసుకోరు నేను మారను నేను సగ్బాయిని నేను మారను నీకు తలంచవలసిన అవసరం నాకు లేదు ఏమద్దు నాకు తల్లే గిల్లే అందరూ 30 ఏళ్ళ నాకు ఎవ్వరు లేదు వద్దు నాకు వద్దు నీ కొంపసారి నాకు అవసరమే లేదమ్మా ఈ కొంపలో మందు అయ్యా ఎందుకమ్మా ఈ కొబ్బరికాయ వద్దు నాకు ఈ కొంపతోటి అవసరమే లేదు పండిపోయినా నాకు వద్దు ఈ కొంపతోటి అవసరమే లేదు ఇక మళ్ళీ మంచి కొంపలు మళ్ళీ మొత్తం మరిగి మంది పెట్టి మళ్ళీ మలుపుకోరు వాళ్ళకి బువ్వలు పెడుతురు షాయిలు తాపుతారు నీళ్ళు తాపుతారు 9 నెలలు మోసుకు అన్న మంది బిడ్డ అంటున్నా నాకు కొడుకొద్దా నాకు చేస్తున్నాను మరిగా మంచి మరిగా మంచిగా ఉండాలనే కదా మేము వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేస్తామనే కదా చిన్ని ఎందుకంటే ఒక కొడుకు అని లక్షలాలు చంపైనా ఈ పూరుకుడు మీదాక నాకు లంజనే తలిగిన అవే బద్మాష్ సిగ్గులే అవే బోయలు పెడుతున్నావు నీ బద్మాష్ చెప్పట్టుకొని ఇంత సిగ్గు లేదా నీకు ఊకే అమ్మ చిన్నది నీకు నా కడుపే ఆడుతుంది కదా నువ్వు నీ సిగరెట్లు మొక్క చెప్పు ఎట్లున్నా నువ్వు చూడమని లేవు రానా వాడుకోబోతున్నాడు ఇవన్నీ నాకేం సంబంధం లేదు నేను దశ నువ్వు రావద్దు నువ్వు దశ నేను దశ నువ్వు రావద్దు నేను పోతుంది ఆ ఇంటికి రాని పో నువ్వద్దు నీకు పంపొద్దు యాక్షన్. ఏంది తమ్మి రచ్చ అసలు అక్క నువ్వు భయపడక వచ్చిందట ఏదో అర్లేదు వదిలిందట అని భయపడకు. ఇంకా మీ బావ లేదు సమయానికి లేకపోతే ఉంటది ఇంకా ఎవరున్నా లేకపోయినా ఆమె వచ్చి ఎవరినా ఏదేమైనా నేను చేసుకోవాలనుకుంటున్నా పెళ్లి చేసుకుంటా అదంతా ఇచ్చిపెట్టు. ఏమి చేసుకోకుండా నువ్వు ఒకటే వచ్చి దాపించిపోతుంది మీరు భయపడకండి ఆమె వస్తే భయపడకండి అంటే పెళ్లి అయినా ఇంకెంతగానో మొక్కుతుందో ఏమో అంతనే చూసుకుంటా పెళ్లి తర్వాత ఇప్పటిదాకా చూసుకోలేదా ఒర్లింది పోయింది తర్వాత పెళ్లి అయిన తర్వాత గద్దె ఉంటుంది ఆమె నొప్పి అయింది ఇంటికాడ గేట్ తాకింది ఇప్పుడే ఇట్లుందయ్యా చేసుకున్నాక ఇంకెంత గోల చేస్తుందో ఏమో ఏది కాదు అక్కడ నువ్వు భయపడకు బాగా చెప్పచ్చు సంగతి బాగా చెప్పకు తెలిసింది అంటే అసలు పెళ్లి నువ్వు భయపడకు సరేనా కాదు బావ చేసుకోకుండా ఉంటే మంచిది వదిన అన్నట్టు మీ అమ్మ కూడా ఎంత మాటలు మాట్లాడుతుంది పెద్ద పెద్ద మాటలు సాధించిపోతుంది ఆమె కూడా ఈయనకే నువ్వు మందు పెట్టినావంట బా ఎందుకు మనం పెళ్లి చేసుకోవడం అవసరమా లేకపోతే లేప నేను ఎవరినో చేసుకుంటా నువ్వు ఎవరినో చేసుకో నువ్వు ఆ మాట అన్నమాట నేను చచ్చినంత తొట్టు ఆ మాట ఎప్పటికైనా నువ్వు ఆ మాట మరి ఏంది బావా ఈ రక్తం అంతా అవన్నీ విడిచిపెట్టు పెళ్ళైనాక అన్ని సరిగ్గా అవుతాయి ఏం సరిగా అయితే నాయన మీ అమ్మ జర అదుపులో పెట్టు మాటలు ఎట్లంటే అసలు మాట్లాడిపోతుంది అక్క ఏమన్నా కానీ నేను పెంటామని చేసుకుంటా ఏమయ్యా చేసుకొని మంచిగా ఉంటే పెంటామని నాకు పెంటామని చేసుకుంటా తిను ఎందుకు బాధపడతా ఆమె వచ్చి ఎట్లా రెచ్చరచ్చ వేసిపోతుంది పని చూసుకో అదంతా తెలిసిపెట్టి ఏంటా ఇంతగానే దెబ్బ హాస్పిటల్ కన్నా పోదాంపా చూపించుకుంటా హాస్పిటల్ కన్నా పోదాం వదిన తీసుకో ఇట్లా
గేట్ గుద్దే వాళ్ళు మీ అమ్మనే గుద్దేది నీ బిడ్డ గుద్దుతా ఎట్లా మా నాయన వల్ల కాదు అట్లా నేనైనా గుద్దుతే చక్కగా అవుతుంది మా అమ్మ. గుద్దితే అట్లన్నా మారుతుంది బిడ్డ. ఆ గేట్ గుద్దే వాళ్ళు ఆమెను గుద్దు. గుద్దుతా మా నాయన ఎట్లా గుద్దలేడు నేనైనా గుద్దితే చక్కగా అవుతుంది మా అమ్మ. గుద్దు నిజమా గుర్తేనే చక్కగా అవుతుంది. ఏదో ఒక రోజు పని అవుతుంది అట్లయితేనే ఇంటది. ఏం చెయ్యి అంత అయింది కొడుకు మీద ఇంత పాలన లేదు. హాస్పిటల్ పోదాం పదా, సూది ఇప్పించుకొని గోళీలు తీసుకొని వద్దాం. హాస్పిటల్ పోతే తగ్గిపోతుంది. పోదాం పా. నువ్వు అన్ని ఘనకార్యాలు ఇట్లాంటివి చేస్తావు బావా. వాళ్ళు ఏం చేస్తా అందరు సరిగ్గా ఉంటే నేను ఎందుకు చేస్తా? అమ్మ మంచిగా ఉంటే నేను ఎందుకు కొడతా? నాకేమైనా బల్పా చేతులు కోసుకోనికి చేతులు కొట్టుకోనికి ఫోన్లు వల్ల కొట్టడానికి అది ఇది చేయనికి? ఏందో ఇంత నొప్పి లావ్ అయింది. ఇంకో పెంటన్న టీవీ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. హాస్పిటల్ తొలకపోయి సూదాన్ని ఇప్పించుకొని వస్తా. మీరు చూస్తూనే ఉండండి సరేనా? పెంటన్న టీవీ చూడండి.